హాయ్ గైస్, ఈరోజు మీ అందరి కోసం సింహం, గొరిల్లా ఈ రెండు యుద్ధాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సింహానికి, గొరిల్లాకి పోటీ వస్తే ఈ రెండిట్లో ఏది గెలుపు, ఎవరికి గెలుపు సొంతం చేసుకుంటుంది, సింహం యొక్క బలాలు అండ్ గొరిల్లా యొక్క బలాలు ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా వీటి శక్తి సామర్థ్యాల గురించి అయితే తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ వైరల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ అయితే ఉంటాయి. మీకైతే నేను ఎప్పటికప్పుడు కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాను. దయచేసి మీ సపోర్ట్ అవసరం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సింహం, ఈ గొరిల్లా. ఈ రెండు చాలా శక్తివంతమైన జంతువులు. కానీ వీటిలో ఏది ఎక్కువ బలమైనదో అనే దాన్ని మనం వివిధ అంశాలపై పరిగణలో తీసుకోవాలి. ముందు సింహం. సగటు సింహం బరువు వచ్చేసి 150 నుంచి 200 కేజీల బరువు అయితే ఉంటుంది. అండ్ బలం దానిది ఏంటంటే దృఢమైన కండరాలు, పదునైన గోర్లు, కొరికి చేసిన దంతాలు, అంటే కొరకగలిగిన దంతాలు కూడా ఉంటాయి. దీని వేగం వచ్చేసి గంటకు 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు అయితే పరిగెత్తగలుగుతాయి. దాడి అంటారా, చురుకైన వేటగాడనే చెప్పచ్చు. పెద్దగా వేటాడే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక గొరిల్లాకు వచ్చేసి ఈ గొరిల్లా బలం అత్యంత అధికమని చెప్పచ్చు. మానవుడికి 10 రెట్లు ఎక్కువ బలం కలిగి ఉంటుంది. దాడి సహజంగా తలుపుకు కొట్టేలా బలమైన పిడిగుద్దులు, దంతాలతో కొరకడం. ఇక సింహం కంటే నెమ్మదిగా అయితే ఉంటుంది. ఎవరికి పై చేయని చెప్తే సింహం వేటగాడు కాబట్టి 15 గోర్లు ఉంటాయి, దంతాలు ఎక్కువ దాడి చేసే చెప్తూ ఉంటుంది. గొర్రెలకి అయితే అత్యంత బలమైన కండరం ఉంటుంది. ఇక సింహం అంత రాకూడదు. దాడి చేయడంలో అయితే సింహం అంత రాదు. గొర్రెలు అయితే వాస్తవమైన పోర్లు అయితే సింహం 15 గోర్లు దంతాల వల్ల గొర్రెలపై అయితే పై చేసి సాధించగలదు. ఇక సాధారణంగా ఒక నేరుగా ఎదురైన పోర్లు అయితే సింహం గెలిచే అవకాశం అయితే ఎక్కువ. ఎందుకంటే ఇది ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిన వేటగాడు అనమాట. అధిక వేగం, 15 గోర్లు, మాంసాహారం, శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. కానీ గొరిల్లా కూడా రక్షణాత్మకంగా అయితే ఉంటుంది. సమీప వానర జాతులకు చెందినవి ఇవి కూడా. ఇక సామాజిక ప్రవర్తన అంటారా, గొరిల్లాలు వచ్చేసి సామూహిక జీవులు అనే చెప్పొచ్చు. ఈ సామూహిక జీవులు ఏంటంటే వీటిని ఒక ట్రూప్ లేదా బాండ్ అనే సలహాలతో అయితే జీవిస్తాయి. అంటే దాని పేరు అది, ట్రూప్ అంటే గుంపుగా అయితే ఉంటాయి గొరిల్లాలు అయితే. అందు గురించి అలా పిలుస్తారు, ట్రూప్ కానీ బాండ్ కానీ. ఒక్కో సమూహంలో వచ్చేసి 10 నుంచి 30 గొరిల్లాల వరకు అయితే ఉంటాయి. సాధారణంగా ఎక్కువ సిల్వర్ బ్యాక్ గొరిల్లాలు ఉంటాయి. ఇవే పెద్ద అనుభవజ్ఞులైన గొరిల్లాలో ఇవే. అండ్ గ్రూప్ సమూహాన్ని కూడా ఇవే నేతృత్వం వహిస్తాయి. ఇక స్వభావం అంటారా, గొరిల్లాలు సహజంగా శాంతియుత జీవులని చెప్పచ్చు. వీటికి ఆగ్రహం తక్కువ, కానీ ప్రమాదం ఎదురైనప్పుడు రక్షణాత్మకంగా దాడి చేయగలం. కుటుంబ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. అండ్ తల్లులు పిల్లలను ఎంతగానో కాపాడుకుంటాయి. ముఖ్యంగా సిల్వర్ బ్యాక్ గొరిల్లాలు అయితే తన సమూహాన్ని రక్షించేందుకు ఎప్పుడు సిద్ధంగా అయితే ఉంటుంది. ఇక భావ వ్యక్తీకరణ అంటారా, ఈ భావ వ్యక్తీకరణ అనేది గొరిల్లాలు శబ్దాలు, శరీర భాష ద్వారా ఆహాభావాలు ఉంటాయి కదా, వాటి నుంచి వ్యక్తపరుస్తాయి. కోపం వచ్చినప్పుడు గుండెలపై కొట్టుకోవడం జరుగుతుంది. ఇది హెచ్చరికగా అయితే ఉంటుంది. నేను ఎక్కువ కోపపడుతున్నాను అని గుండె మీద అయితే బాదుకుంటాయి. శత్రువులను భయపెట్టడానికి అరుస్తాయి కూడా. నిలబడి శరీరాన్ని పెద్దగా చూపిస్తాయి. నేనే శక్తివంతమైన దాన్ని, నా బలం ఎంత ఉంది చూడండి అన్నట్టు. ఇక వీటి ఆహారం ప్రధానంగా గడ్డి, ఆకులు, పళ్ళు, చెట్ల పెరడు. ఈ శాకాహారం. కొన్ని సందర్భాల్లో అయితే చిన్నపాటి కీటకాలను కూడా తింటాయి. ఇవి అడవుల్లో లేదా కొండ ప్రాంతాల్లో నివసిస్తూ రోజులో చాలా సమయం ఆహారం కోసమే వెతుకుతూ ఉంటాయి. ఇక తెలివి అంటారు వీటిని. గొరిల్లాలు అత్యంత తెలివైన జంతువుల్లో ఒకటనే చెప్పవచ్చు. ఇవి సమర్థవంతమైన సమస్యల పరిష్కారాలు కూడా ఇవే కనుక్కుంటాయి మొత్తానికి. కొన్ని గొరిల్లాలు అయితే మానవ భాషల సిగ్నల్ సైనింగ్ లాంగ్వేజ్ అంటారు చూడు, దాన్ని అయితే. ఉదాహరణ కోక్ అనే గొరిల్లా అమెరికన్ సైన్ లాంగ్వేజ్ని అయితే నేర్చుకుంది. మొత్తంగా చెప్పాలంటే గొరిల్లాలు సహజంగా శాంతియుతంగా కుటుంబ సభ్యులను గౌరవించే స్వభావం కలిగినవి. అయితే ప్రమాదం లేదా శత్రువులను ఎదుర్కొన్నప్పుడు దాడి చేయగలవు. అవి అధికంగా తెలివిగల బలమైనవి, కానీ సాధారణంగా అటాక్ చేయకూడదు అనేదే వాటి మెయిన్ ఉద్దేశం. ఇంకా సింహాల గురించి తెలుసుకుందాం. ఈ సింహాలు ఏంటంటే ఒక శక్తివంతమైన సామూహిక జీవి అని చెప్పొచ్చు. అంటే సంఘజీవి అని కూడా పిలుస్తారు. సహజంగా వేటే వీటిలో ఎక్కువ నేతృత్వం ఉంటుంది. సామూహిక ప్రాణులు కూడా. వీటి సామాజిక జీవితం అంటే సోషల్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. గొప్ప కుటుంబ సంబంధాలు ఉంటాయి. సింహాలు ప్రైడ్ అనే సమూహాలు అయితే ఎక్కువ జీవిస్తాయి.
ఒక్కో ప్రైడ్లో దాదాపు 10 నుంచి 15 సింహాలు అయితే ఉంటాయి. వీటిలో 1 లేదా 2 మగసింహాలు, మిగతావన్నీ ఆడసింహాలు పిల్లలే ఎక్కువ ఉంటారు. ఆడసింహాలు వేటలో ప్రావీణ్యం కలిగి ఉంటాయి. అయితే నరసింహం అంటే మేల్ సింహం వచ్చేసి మెయిన్ లైను ప్రధానంగా సమూహాన్ని రక్షించడం, పరిమితంగా వేటాడడం అయితే చేస్తుంది. పరిమితంగా అంటే మీరు అపరిమితంగా వేటాడి జంతువులన్నింటిని తినేది. దానికి ఎప్పుడైతే ఆహారం కావాలో అదే టైం అయితే ఇది వేటకెళ్ళి ఒక జీవిని వేటాడి తింటుంది అంతే ఫ్రెష్గా. ఇక వీటి స్వభావ లక్షణాలు అంటే టెంపర్మెంట్ను, పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఆత్మవిశ్వాసం, గర్వం. ఇవి సింహాలు తమ పరిసరాల్లో గౌరవం కలిగి ఉండేలా అయితే ప్రవర్తిస్తాయి. మెయిన్ ఆక్రమణ శైలి. ఇవి సహజంగా దాడికి సిద్ధంగా ఉండే మాంసాహార జంతువులు. రక్షణాత్మక ప్రవర్తన అండ్ ఇతర జంతువులు లేదా ఇతర సింహాలు ప్రైడ్లు వారి భూమిని ఆక్రమించకుండా తీవ్రంగా అయితే రక్షిస్తాయి. అంటే కొత్త జాతులు వచ్చినాయి అంటే అంత తొందరగా వీటికి పోటీ తప్పించి అంత తొందరగా కలిసిపోవు. ఇక సహకారం అంటారా, వేటలో ఆడసింహాలు కలిసి పనిచేస్తాయి. సమూహానికి అయితే ఆహారం సమకూరుస్తాయి. ఇవే మెయిన్ ఆడసింహాలు వేటాడి ఆహారాన్ని అయితే సమకూర్చుకుంటాయి. ఇక హంటింగ్ డైట్ వచ్చేసి సింహాలు శక్తివంతమైన వేటగాలు కాబట్టి ఇవి ప్రధానంగా జింకలు, గేదెలు, ఒంటెలు, అడుగు పంది, చిన్న అస్థి పిల్లలను అయితే వేటాడతాయి. వేట సమయంలో గుంపుకు వ్యూహాత్మకంగా దాడి చేస్తాయి. ప్రత్యేకంగా ఆడసింహాలు ఒక్కో రోజు సింహం 5 నుంచి 7 కిలోల మాంసం అయితే తినగలదంట. వీటికి తక్కువ శక్తి ఖర్చు వచ్చేసి అంటే వీటికి తక్కువ శక్తి ఖర్చు అవుద్ది. ఈ అవడం కోసం ఎక్కువ సమయం నిద్రపోవడం ఇష్టమైన లక్షణం వీటికి. రోజుకి దాదాపు వచ్చేసి 16 నుంచి 20 గంటలు అయితే పడుకుంటూనే ఉంటాయి ఈ గ్రూప్ అయితే. ఇక భావి వ్యక్తీకరణ అంటారా, అంటే కమ్యూనికేషన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అంటారా. రోర్ అంటే గర్జన. సింహం గర్జన చాలా బలమైనది. వాస్తవానికి 8 కిలోమీటర్ల దూరం వరకు ఆ గర్జన అయితే వినిపించగలదు. అంత దారుణంగా ఉంటుంది. మీకు అడవిలోకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఫారెస్ట్లో. ఇక శరీర భాష అంటారా, కోపం వచ్చినప్పుడు లేజును ఊపడం, చెవులను వెనక్కి తిప్పడం, గోర్లు చూపించడం ఇలాంటివన్నీ చేస్తాయి. చాలా హుషారుగా నేరుగా ప్రత్యర్థిని అయితే హెచ్చరించడం, ఇంకా గర్జించి హడలు కొట్టడం వంటివి చేస్తాయి. ఇక ఇండిపెండెన్స్ టెరిటరీ అంటే స్వతంత్రత, పరిమిత హద్దులు ఉంటాయి. సింహాలు ఒక ప్రాంతాన్ని టెరిటరీ అంటారు. ఈ టెరిటరీ వచ్చేసి ఖచ్చితంగా పరీక్షించుకుంటాయి. ఒక ప్రైడ్కు సగటున 20 నుంచి 40 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అయితే ఉంటుంది. అంటే ఈ గుంపుకి అయితే అంత ఏరియా ఉంటుంది. ఇతర మగసింహాలు ఈ ప్రాంతంలోకి అయితే రాకూడదు, అడ్డుకుంటాయి. ఇక కొత్త మగసింహం ఒక ప్రైడ్ను జయిస్తే అక్కడ పాత పిల్లలను అయితే చంపేస్తుంది. ఇక తెలివితేటలు అంటారా, ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఇది. సింహాలు సామూహిక వ్యూహాలతో వేటాడే అత్యంత తెలివైన జంతువుల్లో ఒకటి. వీటికి హుందాతనం, వ్యూహాత్మక ఆలోచన బలంగా ఉంటుంది. ఒంటరిగా వేటాడే చిరుత ఇలాంటి జంతువుల కంటే సింహాల సహకారం ద్వారా విజయం సాధిస్తుంది. ఇక మొత్తంగా చివరి కన్క్లూజన్ ఏంటంటే సింహం స్వభావం గర్వంగా, శక్తివంతంగా, వ్యూహాత్మకంగా, ఈ సామూహికంగా అయితే ఉంటుంది. ఇవి స్వతంత్రంగా అయితే కుటుంబాన్ని, భూభాగాన్ని అత్యంత గట్టి పద్ధతులు అయితే పరిరక్షించుకోవడం చేస్తాయి. అయితే అవి అప్రయత్నంగా దాడి చేయవు, కానీ ఆసక్తికరమైన, అధికంగా బలమైన ప్రత్యర్థులకు గట్టి సమాధానం అయితే ఇస్తాయి. లాస్ట్గా చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయింది. సింహం, గొరిల్లా ఈ రెండు శక్తివంతమైన జంతువులే. అయితే ఒకదానికొకటి భిన్నమైన బల పరిమితులు, శైలి, వ్యూహాలు అయితే ఉన్నాయి. వీటిలో ఏది గెలుస్తుందని తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో శారీరక బలం, ఉత్తమ బలం వచ్చేసి గొరిల్లా. ఇక శక్తి, ఉత్తమ దాడి వచ్చేసి ఈ దాడి సామర్థ్యం అయితే సింహానికి ఉంటుంది. ఇక పోరాట శైలి అంటారా, సింహమే అనుభవజ్ఞైన వేటగాడు శత్రువుపై ముందుగా దాడి చేస్తుంది. ఇక పదునైన గూర్లు, బలమైన దంతాలతో విరుచుకుపడుతుంది. ఇక వేగం, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వ్యూహాత్మక దాడికి అలవాటు పడ్డ మాంసాహార ప్రాణి సింహం. ఇక గొరిల్లా అంటారా, సాధారణంగా నేరుగా పోరాటంలో ఉండదు, ఆత్మరక్షణాత్మకంగా పోరాడుతుంది. గట్టి పిడికలు గట్టిగా కొట్టే సామర్థ్యం ఉంది. గొరిల్లా గోర్లు అంత పదునైనవి కావు, కానీ భారీ పిడికలతో దెబ్బలు వేయగలవు. చాలా బలమైనదైన వేటగాడు కాదు, కానీ అందుకే పోరాట వ్యూహం అయితే ఎక్కువగా రక్షణాత్మకంగా అనేది ఉంటుంది. ఇక పోరాట వ్యూహం సింహం, ఇక బలమైన దెబ్బలు గొరిల్లా. పోరాటానికి అవకాశాలు ఎలా ఉంటాయంటే సింహం మొదటి దాడి చేస్తే గొరిల్లా భయపడి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సింహం గోర్లు, కాటుతో తీవ్రంగా గాయపరిచే అవకాశం ఉంది. గొరిల్లా ఎదురు దాడి చేస్తే కొన్నిసార్లు ఎదురుగా నిలబడగలదు. ఇక గొరిల్లా ముందు దాడి చేస్తే 1-2 బలమైన పిడికలతో సింహాన్ని కొట్టగలదు. కానీ సింహం పుంజుకొని తన దాన్ని కొనసాగిస్తే గొరిల్లా నిలబడలేకపోవచ్చు. ఎటువంటి పోరాటం గెలుపు తెస్తుందంటే సింహం అనుభవించిన వేటగాడు మరణానికి పోయేలా పోరాడుతుంది. ఇక గొరిల్లా భయపడే అవకాశం ఉంది. అది సహజంగా తక్కువ అగ్రెసివ్ ఉంటుంది. ఈ
వేటగాడు కదా, వేట అలవాటు పడిన సింహం కాబట్టి ఎంతైనా గొరిల్లాని అయితే ఓడించగలదు. గెలిచే అవకాశాలు ఎక్కువగా సింహానికే ఉంటాయి. బాగా చెప్పాలంటే సింహానికే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి, 80%. గొరిల్లాకి వచ్చేసి 20%. ఫైనల్గా చెప్పాలంటే సాధారణంగా సింహం గొరిల్లాపై గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సింహం మాంసాహారి పోరాట అనుభవం గల వేటగాడు కాబట్టి గొరిల్లా ఎంతో బలమైనదైనా పోరాట వేహం అయితే ఉండదు. సో ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.